అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 353వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం. నమస్కారం. మనం ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద మనం ప్రస్తావిస్తున్నాం. చాలా ముఖ్యమైన అంశము. ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించాలి. గంభీరమైన విషయము, అతి ముఖ్యమైన విషయము. ఈ ఒక్క విషయంలో మీకు కానీ స్పష్టత వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా పరివర్తన వస్తుందండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అందరికీ ఆనందాన్ని పంచుతారు, సత్య మార్గాన్ని నడుస్తారు, పరమాత్మ యొక్క పొందుని హృదయపూర్వకంగా కోరుకుంటారు. అర్థమైందండి. కేవలం నమ్మకం మాత్రమే కాకుండా అర్థమైందండి. అందువలన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించవలసిందిగా కోరుతున్నాను మరొకసారి. అందుకని ప్రతి ఎపిసోడ్ లో కూడా మనం ఈ విషయాన్ని ఒక 5-10 నిమిషాలు చర్చిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం మరొక ముఖ్యమైన అంశాన్ని నేను ప్రస్తావించబోతున్నానండి. మామూలుగా ధార్మికం అంటే ఏమిటి? ధార్మికం అంటే ధర్మము అంటారు. ధర్మం అంటే ఇంగ్లీష్ లో రిలీజియన్ అంటారు. మనకి ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్టయితే ధార్మిక జగత్తులో ఒక స్టేట్మెంట్ చాలా ప్రసిద్ధమైనది. ఏమిటండి? రిలీజియన్ ఈజ్ మైట్ అంటారు. రిలీజియన్ ఈజ్ మైట్ అంటే అర్థమేంటి? ధర్మము చాలా శక్తిశాలి అని అర్థం కదండి. రిలీజియన్ ఈజ్ మైట్ అంటే మైట్ అంటే ఇప్పుడు ఈ రోజున రిలీజన్స్ తక్కువ ఉన్నాయా? అన్ని రిలీజన్స్ ఉన్నాయి. కానీ మైట్ అంటే ఏమిటి? ఎందుకు ఈ విధంగా మైట్ అలా మనకి ఈ రోజున ఎందుకు మైట్ లేకుండా పోయింది? శక్తి లేకుండా ఉన్నారు. ఎందుకు పవర్లెస్ గా ఉన్నారు మనుషులు? వైపున రిలీజన్ ఈజ్ మైట్ అంటున్నారు, కానీ ఎవరు కూడా శక్తిని అనుభవం చేయట్లేదు. ఒకసారి దాని యొక్క పూర్వపరాలకు వెళితే రిలీజియన్ అంటే ఇప్పుడు కాలచక్రం చిత్రం చూపిస్తాను ఒకసారి. ఈ కాలచక్రంలో మొట్టమొదట ఉన్నటువంటి రిలీజియన్ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది రిలీజియన్ ఈజ్ మైట్ అనేది ఎందుకు వలన మనం మిస్ చేసుకున్నాం అనేది. ఒకసారి గమనించండి. మొట్టమొదటిసారి కాలచక్రం ప్రారంభం అయ్యే దేంతో అవుతుందండి? సనాతన ధర్మంతో ప్రారంభమవుతుంది. సనాతన అంటే ఏన్షియంట్ రిలీజియన్ తో ప్రారంభమవుతుంది. దాన్నే ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటారు. అది కూడా మనం చర్చించుకున్నాం. ఇది ఏ విధంగా ప్రారంభమైంది ఒక్కసారి గమనించండి. ఏ విధంగా ప్రారంభమైందంటే దానికంటే ముందు, అంటే ఈ సనాతన ధర్మం ప్రారంభం కంటే ముందు, కలియుగం యొక్క అంతిమ సమయము, ఈ ప్రారంభానికి ముందు మధ్యలో పరమాత్మతో ఆత్మ సంగమించింది. అర్థమైందండి. పరమాత్మ మరియు ఆత్మలో ఈ యొక్క రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆ విధంగా పవిత్రంగా తయారయ్యింది. శుద్ధి చేయబడినటువంటి ఆత్మలు అనమాట. 100% సోల్ కాన్షియస్నెస్ లో ఉండడానికి భగవంతుడు ఇచ్చినటువంటి శిక్షణ ఆధారంగా వాళ్ళు ఆ విధంగా సోల్ కాన్షియస్నెస్ స్టేజ్కి వచ్చి జన్మలుగా మనుషులు చేస్తున్నటువంటి చెడు కర్మల ఆధారంగా తయారైన ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని తప్పుడు కర్మలు, పాప కర్మలు, భ్రష్ట కర్మలు, నీచ కర్మలు, ఈ నికృష్ట కర్మలు చేయటం వలన ఆత్మ కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయిన ఆత్మని సమూలంగా పరమాత్మ యొక్క జ్ఞాన కిరణాలు, అర్థమైందండి, జ్ఞాన కిరణాలు ఆ విధంగా ఆత్మ మీద ప్రసరింపబడి ఆత్మశుద్ధి అయింది. అర్థమైందండి. ఆత్మ శుద్ధి కాబడినటువంటి ఆత్మలు మాత్రమే ఆ యొక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మములో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది కదండి. రిలీజియన్ ఇస్ మైట్. అక్కడ ఒకటే రిలీజియన్, అక్కడ వేరే 10 రిలీజియన్స్ లేవండి. సనాతన ధర్మం అనేది ఒక్క రిలీజియన్ ఏంటి? అరకల్పం వరకు అన్నమాట. సత్య త్రేతాయుగాల్లో వేరే రిలీజియన్ లేదు. మీరు చూసినట్లయితే తర్వాత రిలీజియన్ ఏది వచ్చింది మనకి? అబ్రహం ద్వారా ఇస్లాం ధర్మము, తర్వాత మళ్ళీ 250 సంవత్సరాల తర్వాత గౌతమ బుద్ధుడు ద్వారా బౌద్ధ ధర్మము, తర్వాత మళ్ళీ అంటే ఇప్పటి నుంచి మనకు 2000 సంవత్సరాల క్రితం అని ఉంటున్నాం కదా, బిఫోర్ క్రీస్ట్ అంటున్నాం, బీసీ అని వస్తుంది కదా. అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితము క్రైస్తవ ధర్మం. ఇవన్నీ ధర్మాలు వచ్చే తర్వాత. కానీ సత్య త్రేతాయుగాలు ఏమైనా ధర్మం ఉందా? ఎప్పుడైతే మనం కాలక్రమాన ఈ యొక్క సత్యయుగములో 8 జన్మలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 12 జన్మలు అంటే సుమారు 20 జన్మలు. 20 జన్మల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కలియుగములో ఉన్నటువంటి 2 జన్మలు అంటే దాంతో 21 జన్మలు. 21 జన్మల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ రిలీజియన్ శక్తి. రిలీజియన్ అంటే ఏం లేదండి, శక్తిశాలిగా రిలీజియన్ ఉంది అంటే అర్థం. ఆ రిలీజియన్ ని
ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళంతా శక్తిశాలిగా ఉంటారు. పరస్పరం అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆంతరికంగా పవిత్రత అనేటువంటి గుణమాధారంగా నడుస్తోంది. సర్వమానవ సోదర భావం అంటాం. అదే విధంగా ఏమంటాం, వసుదైవ కుటుంబకం అంటాం. ఆ విధంగా ఆ రెండు యుగాలలో ఆ విధంగా ఉన్నది. తర్వాత క్రమక్రమంగా వస్త్రాలు 21 వస్త్రాల తర్వాత ద్వాపర యుగం నుండి మనం ఏదైతే ప్రారంభం చేసుకుంటున్నామో అక్కడ దేహాభిమానము చోటు చేసుకోవటం వల్ల అక్కడ ఏమైపోయిందంటే మనము రిలీజియన్ అనేది ఉన్నది, కానీ ఆ శక్తి పరమాత్మ నుండి సంగమ యుగములో ఏ శక్తినైతే మనం ఆత్మలు తీసుకున్నాయో అది క్రమక్రమంగా ఆ శక్తి మొత్తము సత్య త్రేతాయుగాల్లో మనకు ఉపయోగపడింది. అక్కడ గీతలో అంటాడు చూడ, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు. ఈ పుణ్యం అంతా అయిపోయింది, సంస్కారాలు చేసుకున్నారు, అర్రకల్పమును అద్భుతంగా మంచిగా దేవి దేవత ధర్మములో సంస్కార పరివర్తన చేసుకుంటూ దైవీ సంస్కారాలతో జీవితం సాగించాం. రిలీజన్ ఇస్ మైట్. తర్వాత ద్వాపర యుగంలో మళ్ళీ మర్త్యలోకం అంటాడు, విశంతి అంటాడు కదా. అక్కడి నుంచి మనకేమైంది, పరమాత్మ శక్తి తగ్గిపోవడం వల్ల అది ఏమైపోయిందంటే శక్తి కోసం ఆంతరికంగా కాకుండా మనం ఎక్స్టర్నల్ గా వెతకడం మొదలుపెట్టాం. అర్థమైందండి? ఎక్స్టర్నల్ గా అనమాట. ఆంతరిక శక్తి మనకి పనిచేసింది ఇంతవరకు. అంతర్ముఖంగా వెళితే పరమాత్మతో యోగం చేసుకుంటూ గుణాలు శక్తులు అనుభవం చేసుకుంటూ చక్కగా జీవితం పొందాం. అర్థమైందండి? ఈ కాలక్రమాన ఏమైపోయింది, బాడీ సోల్ కాన్షియస్నెస్ స్టేట్ నుండి బాడీ కాన్షియస్నెస్ స్టేట్కి వచ్చాము. పరమాత్మ ఒరిజినల్ సోర్స్ నుండి మనం దూరం అయిపోతూ వచ్చాము. ఎప్పుడైతే పరమాత్మ సోర్స్ నుండి దూరమై పరమాత్మ జ్ఞాన సాగరుడు, సర్వశక్తివంతుడు, ఇవన్నీ చెప్పాం కదా, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత, వారితో డిస్కనెక్ట్ అయిపోయాము ద్వాపర యుగము నుండి. అర్థమైంది? అక్కడి నుంచి ధర్మాలు ఉన్నాయి. ఒక్క ధర్మం నుండి ఏమైపోయింది, అనేక ధర్మాలు వచ్చాయి. అనేక ధర్మాలు, వర్తమానంలో ధర్మం ఉంది, ధర్మం ఉంది, కానీ ఆ శక్తి లేదు. ఆ ధర్మానికి అందరినీ కలిపేటువంటి శక్తి లేదు. అర్థమైందండి? విడిపోతున్నారు, ధర్మం పేరు మీద విడిపోతున్నారు, ధర్మం పేరు మీద కొట్టుకుంటున్నారు, ధర్మం పేరు మీద మోసం చేసుకుంటున్నారు. ధర్మం అనేది ఏ విధంగా అయిపోయిందంటే అది వర్తమాన సమాజంలో మనం ఆ విధంగా అనకూడదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిలో ధర్మం పేరు మీద ధర్మస్థాపకులు కానివ్వండి, ధర్మస్థాపకులు బాగానే చెప్పారు. తర్వాత ధర్మాన్ని పునః అందరికీ బోధించేటువంటి వాళ్ళలో కూడా ఏమైపోయింది, ఆ శక్తి అనేది లేకపోవడం వల్ల అది ఒక రకమైనటువంటి ఏ విధంగా అంటే ఒక పేరు ప్రతిష్టల కోసం అని చెప్పి, లేకపోతే ఫాలోయర్స్ ఎక్కువ మంది మనం తెచ్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి, సంస్థానం ఎలా పెంచుకోవాలి, ఆశ్రమాలు ఎలా నిర్మాణం చేసుకోవాలి, ఈ విధంగా ధనాన్ని ఏ విధంగా పోగు చేసుకోవాలి, ఇటువంటి దాని మీద పడిపోయింది. కానీ ఆ విధంగా ఆత్మ పరమాత్మతో కనెక్షన్ మళ్ళీ తిరిగి మనం జోడించుకోవాలి. పరమాత్మ ఒక్కడే, ఆయన ఈ విధంగా జ్ఞాన సాగరుడు, ఈ విధంగా దివ్య గుణాల సాగరుడు. ఆత్మ కుళ్ళిపోయింది జన్మ జన్మలుగా చేసిన ఈ యొక్క చెడు కర్మల ద్వారా. ఆ కనెక్షన్ ద్వారా పునః మనము శక్తిని తెచ్చుకోవాలని ఏ ఒక్క ధర్మస్థాపకుడు కూడా చెప్పలేదండి. ఏ ఒక్క ధార్మిక ప్రవచనకర్తలు కానీ ఎవ్వరు కూడా చెప్పలేదు. అందరూ కూడా ఎవరికి వాళ్ళకి తెలిసినటువంటి కథ రూపంలో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ధర్మాన్ని పునః జీవింపజేసే విధంగా, పునః శక్తినిచ్చే విధంగా ఎక్కడా కూడా మనుషులకు ఆ సందేశం అందలేదు. కాబట్టి ఏమైపోతుంది, మనం ఏదైతే మౌఖికంగా మాట్లాడుకుంటున్నామో అది మనం ఆచరణలో పెట్టుకోవడానికి శక్తి లేకుండా పోయింది. అర్థమైందండి? ఈ రోజున భలే అంటాం, పవిత్రత చాలా గొప్ప గుణం అంటాం. కానీ ఎవరైనా బ్రహ్మచర్యాన్ని మీరు ఆచరించండి అంటే మీరు ఆచరిస్తారా? శాంతి అద్భుతమైన గుణం అంటాం. శాంతి ఎప్పుడు వస్తుంది? మీ మానసిక ప్రశాంతత కోరుకోండి, మనసులో ఈ యొక్క చెడు సంకల్పాలు నిర్మూలించుకోండి, చక్కగా మెడిటేషన్ చేయండి అంటే వింటారా? వినరు. సత్యత అంటే అందరూ గౌరవిస్తారు సత్యం అంటే, కానీ భగవంతుడు చెప్పిన సత్యమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారా ఈ రోజున? ఎందుకంటే ఆంతరికంగా మనం సంపూర్ణంగా జీరో అయిపోయాం. అర్థమైందంటే బాహ్యంగానే మన సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఇటువంటి డివినిటీ, దైవత్వాన్ని మనం ఎక్స్టర్నల్ వెతుక్కుంటున్నాం. మనకు అర్థం కావడం లేదు. కాబట్టి మధ్యస్థంగా ఎంతో మంది మధ్యలో మన గురువుల పేరు మీద ఈ విధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు అనేక మంది వేల సంఖ్యలో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా రిలీజియన్ ఈజ్ మైట్ అనేది అది కేవలం మనం చదువుకోవడానికే ఉంది. కానీ ఆ శక్తి అనేది ఈ రోజున వర్తమానంలో ఏ ధర్మం వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని ఫాలో చేసినటువంటి వాళ్ళ యొక్క మెంబర్స్కి, వాళ్ళు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ప్రజలకి ఆ శక్తిని ఇవ్వలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆధ్యాత్మిక జగత్తులోనే పునః మనకేమర్థం అవుతుందంటే ఈ విధంగా ప్రపంచం అంతా దిగిపోతుంది. కాబట్టి యదాయదాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యం అన్నట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి
4వ అధ్యాయంలోని 7, 8 శ్లోకాల్లో తెలియజేసినట్టుగా పరమాత్మ స్వయముగానే ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఏమి ఎవరేం చెయ్యలేరు. ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు ఈ ప్రపంచం ఎటువంటి స్థితికి దిగజారింది అంటే మళ్ళీ భగవంతుడే వచ్చి ఏదో చెయ్యాలి, కానీ మనుషుల ద్వారా ఈ పరివర్తన జరిగే పని కాదు. అదే పని వర్తమానములో జరుగుతున్నది. కొన్ని లక్షల మంది ఈ యొక్క నిగూఢ సత్యాన్ని వాళ్ళు గమనించి వాళ్ళ జీవితాన్ని సుగమంగా సత్యమైన మార్గంలో సకారాత్మకంగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఇది ఆధ్యాత్మికంలోనే సాధ్యం. కానీ ధార్మిక జగత్తులో కేవలము ధర్మము ధార్మికం అంటాం, కానీ అందులో ఉన్నటువంటి విలువలు లేవు. బాడీ కాన్షియస్నెస్ పూర్తిగా చేరిపోయింది, చెప్పే వాళ్ళలోనూ చేరిపోయింది, వినేవాళ్ళలో చేరిపోయింది, సర్వ రంగాలలో చేరిపోయింది, ఏ వ్యవస్థ తీసుకున్నా చేరిపోయింది. ఎవరికి వాళ్ళు అది ఒక బాడీ కాన్షియస్నెస్ లోనే ఎక్స్టర్నల్ గా ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆంతరికంగా ఒక ధార్మికంగా ధర్మ మార్గాన్న ఆ ప్రజల్ని అధర్మం నుండి ధర్మ మార్గాన్ని తీసుకుని వెళ్లే విధానంగా ప్రయత్నం చేయటం లేదు. ఒకసారి ఈ విషయాన్ని మనం ఈ యొక్క ఎపిసోడ్ లో ప్రారంభంలో చర్చించుకున్నామండి. ఇప్పుడు మనం ఉపనిషత్తుల విషయానికి వచ్చేద్దాం. ఈ ఉపనిషత్తుల్లో 2 శ్లోకాలు ఉన్నాయండి. 2 మనము కలిసి 2 చెప్పుకుంటేనే మనకి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం మనకు అర్థమవుతుంది. ఇది ఏ ఉపనిషత్తు అంటే కైవల్య ఉపనిషత్తు. 2 మంత్రాలు, 10, 11 మంత్రాలు. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. కైవల్య ఉపనిషత్తు 10వ మంత్రం, 11వ మంత్రం. ఒక్కసారి ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. 4, 4, 8 పంక్తులు ఉంటాయి. అర్థమైందండి. 8 పంక్తులు చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో భగవద్గీత శ్లోకాన్ని తీసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఉపనిషత్తుల యొక్క సారం కూడా భగవద్గీతనే, వేరేవి కాదు. మీరు ఏ ఉపనిషత్తును తీసుకోండి, మనం ఇంకా అలాగే చర్చించుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ లో ఒక ఉపనిషత్తును మనం చర్చించుకుంటూ ఉందామండి. మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏ ఉపనిషత్తులో కూడా నుండి అధర్మ మార్గంలో నడవమని చెప్పలేదే, ఏ ఉపనిషత్తులో భగవంతుని విస్మరించమని చెప్పలేదే, ఏ ఉపనిషత్తులో కూడా సాటి మనిషిని గౌరవించకూడదని చెప్పలేదే. ప్రతి ఒక్క ఉపనిషత్తులో ఆత్మజ్ఞానమే చెప్తున్నారే అని మీకు అర్థమైతే మీరు ఒక జీవితంలో ఒక యూటర్న్ తీసుకొని సన్మార్గంలో పరమాత్మ మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి భావన అండి. అది నా ఉద్దేశం అన్నమాట ఈ ఉపనిషత్తులు చెప్పడంలో. కైవల్య ఉపనిషత్ మంత్రాలు 10 మరియు 11. మొదటి పదం అండి, నా కర్మణ నా ప్రజయా ధనేనా. నా కర్మణ నా ప్రజయ నా ధనేనా అన్నాడు. 3 చెప్పాడు. దాని మీనింగ్ ఏమి ఇచ్చారండి? కర్మలు ఏమండి, 1 కర్మలు, 2 ప్రజయ అంటే ఇక్కడ ప్రజల గురించి చెప్పడం లే, నా సంతానం అంటున్నాడు. మనం అనుకుంటాం కానీ సంతానం ఉంటే ఏదో ఉద్ధరింపబడతామని చెప్పేసి, అది కూడా కాదంటున్నాడు. కర్మలు, సంతానము, సంపద. ధనం అంటే సంపద. సంపదలతో అమృతత్వము మోక్షము పొందలేము. అమృతత్వం అంటే గుర్తుపెట్టాడు. అమృత అంటే ఆత్మిక స్థితి, మృత అంటే శరీర దేహభ్రాంతి, బాడీ కాన్షియస్నెస్. మృత అంటే అమృత అంటే సోల్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే సోల్ కాన్షియస్నెస్ లోకి వస్తారో అది అమృతత్వ స్థితి. అప్పుడే పరమాత్మక శక్తుల గుణాలు మీలో ప్రవహించడము మొదలవుతాయి. ఏమని చెప్పాడు చాలా స్పష్టంగా? కర్మలు, సంతానము, సంపదలతో అమృతత్వము అంటే బ్రాకెట్ లో మోక్షము అని ఇచ్చాడు. దానిని పొందలేము అన్నాడు. రెండవది దీని భావన. ఇది అర్థము భావన 2 ఇస్తున్నాడు కదా మామూలుగా ప్రతి పంక్తికి కూడా. భావన ఏమన్నాడు చూడండి, భౌతిక కృషి. అదే కర్మలు అంటే భౌతిక కృషి, కుటుంబ పరంపర, అర్థమైందండి, ధన సంపాదన, ఇవన్నీ శరీర సంబంధమైనవి. శరీరం ఒక్కసారి ఇందులోంచి బ్రుకుటి వెళ్ళిపోయిందంటే మనకేం సంబంధం లేదు. మన పరివారంతో సంబంధం లేదు, మన ధనముతో సంబంధం లేదు. మన యొక్క కృషి, ఇంది చేశాను, పేరు ప్రతిష్ట గడించాను, ఇంత పదవి పొందాను, ఆధ్యాత్మిక ఇంత పేరు ప్రతిష్ట ఉంది, ఏవి కూడా మన పనికిరావు. ఏం చెప్పాడు? ఇవన్నీ శరీర సంబంధమైనవి. కానీ అమృతత్వం అంటే బ్రాకెట్ లో ముక్తి అని ఇచ్చాడు. అక్కడ మోక్షం అన్నాడు, ముక్తి మోక్షం అన్నా ఒకటి, లిబరేషన్ అంటాడు ఇంగ్లీష్ లో. అనేవి ఆత్మ సంబంధమైనది. అది కేవలము ఆత్మ సాధన ద్వారానే సాధ్యము. సరే, ఆత్మ సంబంధమైనప్పుడు ఆత్మ సాధన చెయ్యాలి కదా. సోల్ కాన్షియస్నెస్ అని చదువుకుంటే వస్తుందా? సోల్ అంటే ఏమిటి? సోల్ అంటే చూడండి, SOUL. సోల్ కాన్షియస్నెస్ లో కోసం మీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. SOUL చెప్పమంటే ఎక్స్పాండ్ చేసి అలాగే ఆలోచిస్తూ ఉంటే నాకు తట్టింది. ఏమిటంటే SOUL అంటే సోర్స్ ఆఫ్ యూనివర్సల్ లవ్. అందరినీ ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ముందు. అర్థమైందండి? రెండవ పంక్తి, త్యాగేనైకే అమృతత్వం మానుష అన్నాడు. మానషు పలకడం కూడా సరిగ్గా పలకపోతే కష్టం.
త్యాగేనైకే అమృతత్వ మానషు. దీని అర్థము భావన రెండు రాసుకున్నాను. త్యాగము ద్వారానే కొందరు మనుషులు అమృత స్థితి పొందారు. త్యాగము ద్వారా. ఇప్పుడు ఏమిటి త్యాగం అనేది ఈ భావంలో చెప్తున్నాడు. ఇక్కడ త్యాగం అంటే బాహ్య వస్తువుల త్యాగము కాదు. నేను ఇది ఇచ్చేసానండి, పలానా వస్తువులు ఇచ్చేసాను, వాడు వస్త్రం దానం చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఈ త్యాగం కాదు. అర్థమైందండి? దేహాభిమానము త్యాగము. ఏమన్నాడు? దేహాభిమాన త్యాగం అన్నాడు. ఇంద్రియాసక్తి త్యాగం, మూడు త్యాగాలు చెప్తున్నాడు. అహంకార త్యాగం. ఈ ఉపనిషత్తుల సారాంశంలో మీరు కూడా గూగుల్లో కొట్టండి, చాట్‌జీపీటీ కొట్టండి, ఇదే వచ్చింది. ఆ వచ్చింది ఉన్నట్టు రాసుకున్నాను. అర్థం ఎక్కడ నేను అందులో ఏది పాయింట్ నేను యాడ్ చేయటం కానీ తీసేయటం కానీ చేయలేదు. ఇక్కడ త్యాగం అంటే బాహ్య వస్తువుల త్యాగం కాదు, దేహాభిమాన త్యాగం, ఇంద్రియాసక్తి త్యాగము, అహంకార త్యాగం. అహంకారం అండి అంటే వాళ్ళు డెడ్లియెస్ట్ ఈవిల్ అంటాడు అహంకారం అనేది. అన్ని అన్ని చెడులోకి అహంకారం చాలా గొప్పది. దేహాభిమానం ఉండే మిగతా అన్ని అవగుణాలన్నీ వచ్చేస్తాయి. అదొక అంశము నుండి వంశం తయారవుతుంది అంటారు చూసారా, అలాగవుతుంది అనమాట. ఇగో ఎడ్జ్ గాడ్ అవుట్ అంటారు. అంటే భగవంతుడు దొరకడండి. అహంకారం నేను చాలా గొప్పవాడిని అనుకుంటే భగవంతుడే సృష్టి రచయిత. వారే ఏమంటున్నాడు? నేను ఒక పని మనిషిగా వస్తున్నాను, నేను ఒక దోబిగా వస్తున్నాను, నేను మిమ్మల్ని అందరూ మీ ఆత్మలో ఉన్న కుండు కడగడానికి వస్తున్నాను అని ఆయన అంత నిరహంకారంగా చెప్తూ ఉంటే మనం ఏదో కొద్దో గొప్ప కాస్త భౌతికంగా ఏదో కాస్త సంపాదించుకుంటే నేను చాలా గొప్పవాడిని అంటే ఎలాగండి? త్యాగం అదే దీని ఫలితముగా ఆత్మ అమృత స్థితి పొందుతుంది. అమృత స్థితి అంటే ఏమి ఇచ్చారు తెలిసిన బ్రాకెట్ లో? పరమశాంతి పొందుతుంది. సుప్రీం పీస్ అన్నమాట. ఆత్మశాంతి అంటే అదేనమాట, పరమశాంతి. బయట దొరికే శాంతి కాదు. బయట దొరికే శాంతి టెంపరీ. ఏదో ఎవరో నలుగురు మెచ్చుకున్నారంటే చాలా ఆనందపడతాం, అది ఇంటర్నల్ గా చాలా శాంతి అనుభవం చేస్తాం. తర్వాత ఎవరో వచ్చి తిట్టాడంటే మనం డౌన్ అయిపోతాం. అది కాదు. నెక్స్ట్ మూడవది, పరేణ నాకం నిహితం గుహేయం అన్నారు. పరేణ పరేణ నాకం నిహితం గుహాయాం. దీని అర్థం చూడండి ఒక్కసారి. పరమాత్మ చేత ఆ పరమానంద స్థానము అంటే దివ్య లోకం అని ఇచ్చాడు బ్రాకెట్ లో, మన హృదయ గుహలోనే నిహితమై ఉన్నది. చూసారా? మళ్ళీ ఒక్కసారి చదువుతూ జాగ్రత్తగా వినండి. పరమాత్మ చేత ఆ పరమ పరమా పరమ పరమానంద స్థానం, అది నేను అక్కడ దీర్ఘం పెట్టలేదు మాకి. పరమానంద స్థానము అంటే దివ్యలోకం మన హృదయ గుహలోనే నిహితమై ఉన్నది. భావం కూడా చూసిన తర్వాత మనం చర్చించుకుందాం. మోక్షం ఎక్కడో బయట ఆకాశములో లేదు, అది మనలోని హృదయ గుహలో అంతర్ముఖ చైతన్యములోనే ఉన్నది. అర్థమైందండి? మనం మోక్షం అంటే ఏంటి? ఇది మోక్షం అంటే చనిపోతే మోక్షం అనుకుంటున్నాం. చనిపోతే మోక్షం కాదండి. చనిపోతే మోక్షంగా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు, మళ్ళీ ఎక్కడో ఎక్కడో చెడు యోనిలో పడతారు, కష్ట కష్టాలు అనుభవం చేస్తారు. మోక్షం అంటే ఏంటంటే ఆత్మని శుద్ధి చేసుకుని ఆ విధంగా శరీరం నుండి రిలీజ్ అవ్వడం అనమాట. కంప్లీట్ ప్యూరిఫైడ్ స్టేజ్ లో లేకుండా ఉంటే మళ్ళీ మన పనిష్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. యమధర్మరాజు, ఈ చిత్రగుప్తుడి చిట్టా ఇవన్నీ చెప్తున్నారు కదా. మోక్షం ఎక్కడో బయట ఆకాశంలో లేదు, అది మనలోని హృదయ గుహలో. హృదయం అంటే ఏం చెప్పాను? స్వచ్ఛమైన బుద్ధి, డివైన్ ఇంటలెక్ట్ లో ఉంటుందంట. ఆ అంతర్ముఖ చైతన్యములోనే అంతర్ముఖ చైతన్యములోనే ఉన్నది. ఆత్మ అంతర్ముఖమై పరమాత్మ చైతన్యాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ అంతర్ముఖమై పరమాత్మ చైతన్యాన్ని అనుభవించినప్పుడు అంటే రాజయోగ సాధన. చూసారా? చైతన్యం అనుభవించినప్పుడు అదే పరమానంద స్థానము. అదే పరమానంద స్థానం అన్న. నాలుగో పంక్తి, విప్రాహ యతయ విశంతి యతాయ. విప్రాహ యతయ విశంతి యతాయ. అర్థం ఏంటంటే జ్ఞానముతో నియమపరులైన యోగులు ఆ పరమ చైతన్యములో లీనమవుతారు. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. జ్ఞానముతో నియమపరులైన, మనం ఒక నియమం అంటే ఒక మంచిగా చక్కగా మన జీవితాన్ని సమూలంగా మార్చుకుంటాం, సకారాత్మకంగా మార్చుకుంటాం. దేని ఆధారంగా? జ్ఞానం ఆధారంగా. జ్ఞానం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, ఈ సృష్టి చక్ర జ్ఞానము, కాల జ్ఞానము. జ్ఞానముతో నియమపరులైన యోగులు ఆ పరమ చైతన్యములో లీనమవుతారు. పరమ చైతన్యం అంటే పరమ చైతన్యం అంటే పరమాత్మ యొక్క నివాస స్థానము, పరంధామము.
ఆత్మల లోకము పరమాత్మ లోకం, దాన్ని బ్రహ్మ మహాతత్వము, అమరలోకము, అమరధామము, శాంతిధామం, నిర్వాణధామము, ముక్తిధామము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అర్థమైందండి? ఒక్కసారి భావం చూద్దామండి. ధ్యానము ద్వారా శాంతమయ చిత్తముతో అంతర్ముఖమైన యోగులు పరమాత్మ లోకాన్ని, అంటే బ్రాకెట్ లో శాంతి స్థితిని అనుభవిస్తారు. పరమాత్మ లోకం అంటే పరంధామం. ఇక్కడ ఏంటంటే అటువంటి స్థితి మనమే చనిపోయి వెళ్ళిపోవడం కాదు, బ్రతికుండగా ఆత్మిక స్థితిని ఆ విధంగా కల్టివేట్ చేసుకున్నట్లయితే, ఆత్మ యొక్క ఒరిజినల్ స్థితికి మనం బ్రతికుండగానే వచ్చినట్లయితే అది ఏమవుతుందంటే పరమానంద స్థితికి, ఆత్మ ఆ పరంధామంలో ఉన్నటువంటి స్థితిలో ఎట్లయితే ఉంటామో ఒరిజినల్ గా, ఇప్పుడు అనుభవం చేయాలంటే శరీరం కావాలి కదా, శరీరం ఉండగానే అటువంటి స్థితిని అనుభవించేటువంటి స్థితి అన్నమాట. అది అది మనకి తీసుకొస్తుంది అనమాట జ్ఞానం. జ్ఞానముతో నియమిత పరులైన అన్నారు చూసారు, అదనమాట జ్ఞానము మరియు ధ్యానం అన్నారు. అందుకనే రాజయోగం అన్నాడు. రాజయోగము జ్ఞానము యోగం అన్నాడు. 16 అధ్యాయం మొదటి శ్లోకంలో జ్ఞాన యోగ వ్యవస్థిత అంటాడు, రెండు చెప్తున్నాడు భగవద్గీతలో. తర్వాత 5వది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అన్నాడు. ఇక్కడ వేదాంతం వచ్చింది. వేదాంతం అంటే ఏం చెప్పాము? వేదాంతం అంటే వేదాల యొక్క అంతిమ అంశము. వేదాంతము అంటే ఉపనిషత్తులు. అర్థమైందండి? ఉపనిషత్తులకి ఇంకొక పేరు ఏంటి? వేదాంతం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అన్నారు. అర్థం ఏంటండి? వేదాంత జ్ఞానాన్ని అనుభవంగా తెలుసుకున్నవారు. సునిశ్చిత అంటే అనుభవం చేసుకున్నవారు. దాన్ని భావం ఏమిచ్చాడు? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అదే శ్రవణము అంటే వినడము విన్నదాన్ని మళ్ళీ విచార సాగర మంథనము, చర్నింగ్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ విధంగా దాని డీప్ చర్నింగ్ లో వెళ్ళి చాలా సైలెంట్ లో కూర్చుని కాస్త ఆ విధంగా ఏమిటి ఇందులో ఉన్న గుహ్యమైన విషయం ఏంటి, నేను ఆ ఏ విషయాన్ని అర్థం చేసుకుంటే నా జీవితం మారుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది, ఇది అంతా కూడా మననం అనమాట. అది తర్వాత స్టేజ్ ఏంటి? నిధిధ్యాస అంటాడు. నిధిధ్యాస అంటే అనుభవంలోకి తీసుకొస్తాం. ఏ ఒక్క పాయింట్ అయితే మీరు ఏ ఒక్క విషయాన్ని అయితే మీరు గ్రహించారో మీ మంథనము ద్వారా, చింతన ద్వారా దానిని జీవితంలో అనుభవం చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ అందుకని ఏమిచ్చాడు? శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా జ్ఞానములో స్థిరమైన వారే నిజమైన యోగులు. స్పష్టంగా చెప్పడం చూసారా? ఉపనిషత్తుల్లో చెప్తున్నారు నిజమైన యోగులు అంటే. ఈ రోజున యోగులు అందరూ యోగులు అంటున్నారు, కానీ ఆత్మజ్ఞానము లేదు, పరమాత్మ జ్ఞానము లేదు. ఆ సంబంధాన్ని ఎలాగ జోడించాలో ఆ విధానము కూడా లేదు. అది శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్న వాళ్ళే ఆ సత్యమైన ఒక రాజయోగిగా ఆ విధంగా పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకుంటారు. ఇది 5వది అయిపోయిందండి. 5వది ఏంటన్నారు? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. ఇప్పుడు 6వది, 6వ పంక్తి చూడండి. సన్యాస యోగా యతయ శుద్ధ సత్వాహ అన్న. శుద్ధ సత్వాహ సాత్వికం కదా, సాత్వికంలో కూడా శుద్ధ అంటే సాత్విక ప్రధాన స్థితి అన్నమాట. సన్యాస యోగా యతయ శుద్ధ సత్వాహ. అర్థం చూడండి. త్యాగ యోగము అన్నాడు. త్యాగ యోగం అంటే ఏంటంటే యోగములో మనం ఆంతరికంగా ఏమి త్యాగం చేయాలి? విషయ వికారాలు త్యాగం చేయాలి. అర్థమైందండి? ఈ యొక్క నేను, నాది అనేటువంటి అహంకారాన్ని త్యాగం చేయాలి. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి? దేహాభిమానం. దేహాభిమానాన్ని త్యాగం చేయాలి. అందుకని ఇక్కడ త్యాగ యోగము అన్నాడు. అంతర్ముఖ యోగం అన్నాడు, బాహ్యయోగం కాదు. నేనేదో మా ఇల్లుని మా అబ్బాయికి రాసి ఇచ్చేసాను, లేకపోతే ఫలానా వస్తువులన్నీ అందరికీ దానం చేసేసాను, అది కాదు. బాహ్య త్యాగం కాదు కావాల్సింది. ఇక్కడ అంతర్ముఖ త్యాగం అంటున్నాడు. దాని ద్వారా యోగులు శుద్ధమవుతారు. యోగం అంటే ఏంటంటే ఆత్మశుద్ధి కోసమే యోగం అంటే. పేరు ప్రతిష్టల కోసం యోగం కాదు. నేను యోగి, నేను ఫలానా పెద్ద యోగి కాదు, శ్రీ 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 పెట్టుకోవడం కాదు. కావాల్సింది ఆత్మశుద్ధి కావడం కొరకే మనము చేసేటువంటి ప్రక్రియ రాజయోగము. దాన్ని యోగము అంటారు. ఇక్కడ భావం చూడండి. ఇక్కడ సన్యాసము అంటే బాహ్య వస్తువులను వదలడం కాదు. బాహ్య వస్తువులను వదలడం కాదండి. మన ఇల్లు వాకిలి విడిచిపెడుతున్నాం, వస్త్రధారణ విడిచిపెడుతున్నాం. ఈ విధంగా తలని కూడా ఒక్కోసారి కొంతమంది గుండు గీయించుకుంటారు. ఇవన్నీ కొన్ని ప్రక్రియల ప్రకారంగా శరీరాన్ని మార్చుకుంటారు. ఆ యోగం అది కాదంటున్నాడు. బాహ్యంగా చేసుకునేటువంటి పరివర్తన కాదంటున్నాడు. ఇక్కడ సన్యాసం అంటే బాహ్య వస్తువులను వదలడం కాదు. దేహాభిమానము, మోహము, కోరికల త్యాగము. కోరికలు అంటే ఇంద్రియ సుఖాలని అనుభవించాలనేటువంటి కోరికల త్యాగము. ఇదే రాజయోగములోని
యోగాగ్ని భావం. రాజయోగం అంటే ఈ విధంగా భగవద్గీతలో రాజయోగము, గుహ్య యోగం అన్నాడు 9వ అధ్యాయం పేరులో శీర్షికలో. ఇదే రాజయోగములోని యోగాగ్ని భావము. ఆత్మ శుద్ధమవుతుంది, సత్వ గుణము పరిపూర్ణమవుతుంది. అంటే రాబోయేటువంటి సత్యయుగములో ఎంట్రీకి ఒక ఎంట్రీ పాస్ దొరికిపోతుంది అనమాట. శ్రేష్టమైనటువంటి జన్మ లభిస్తుంది. అక్కడ నుండి ఆయన 20 జన్మలు స్వర్గ సుఖాలను అనుభవం చేస్తాడు. చక్కటి జీవితాన్ని పొందుతాడు. శ్రేష్టమైన దైవీ సంస్కారాలతో కూడుకున్న జీవితాన్ని పొందుతాడు. అక్కడ అటువంటి మనుషులనే దేవీ దేవతలుగా పూజిస్తారు ద్వాపర యుగంలో. అందుకని అక్కడ ఏమన్నారు, 33 కోట్ల దేవీ దేవతలు సత్య త్రేతాయుగాల్లో అక్కడికి మాత్రమే వస్తారు. వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు రారండి. 850 కోట్లు మైనస్ 33 తీసేస్తే 827 ఇంతమంది రారన్నమాట. 817 వీళ్ళు రారు. ఇంత 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 చూశారు ఎంత. అందుకనే 7వ అధ్యాయం 3వ శ్లోకం పెట్టుకోండి దగ్గర. మనుష్యాణం సహస్ర వేల కొలది మనుషులలో ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వాళ్ళలో ఒకనొకడు మాత్రమే యథార్థంగా సత్యంగా నా యొక్క సత్యమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అటువంటి వాడే సంస్కరించబడతాడు. అటువంటి వాడే ఏమవుతాడండి, సత్యయుగములో శ్రేష్టమైన జన్మ పొందుతాడు. కొద్దిమంది మాత్రమే. అంటే భగవద్గీతను మనం విశ్వసించాలి, భగవంతుని మాటలు విశ్వసించాలి. ఇప్పటి వరకు మనం మనుషుల మాటలు విశ్వసిస్తూ వచ్చాము, కానీ మనం దిగజారుతూనే ఉన్నాం. స్వర్గ సుఖం అంటున్నాం, కానీ స్వర్గం అనేది పేరు ఎక్కడో ఆకాశంలో ఉందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ భూమండలం మీదనే సత్య త్రేతాయుగాల యొక్క సృష్టి అతి త్వరలోనే సాక్షాత్తు పరమాత్మ ద్వారా ఆ విధంగా స్థాపన కాబడుతున్నదండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటే అదేనమాట. ఇప్పుడు 7వ పంక్తి, ఏ బ్రహ్మలోకేతు పరాంతకాలే అన్నారు. ఏ బ్రహ్మలోకే తు పరాంతకాలే. దీని మీనింగ్ చూడండి, అర్థము. ఆత్మజ్ఞానులు తమ జీవనాంతములో బ్రహ్మలోకాన్ని పొందుతారు. జీవనాంతము అంటే ఈ శరీరాన్ని చాలించే లోపలే వాళ్ళు ఏం చేస్తారంట, పరమాత్మక ప్రాప్తిని పొందుతారు. అర్థమైందండి? ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఈ యొక్క జీవనాంతం అనే పదం వాడాడు ఇక్కడ. అర్థమైందండి? జీవనాంతములోనే బ్రహ్మలోకాన్ని పొందుతారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మలోకాన్ని పొందడం అంటే ఏంటి? బ్రహ్మలోకం పొందుతాం, కానీ నాకు పరబ్రహ్మ స్వరూపం సత్య పరిచయం తెలియదంటే ఉంటుందా? భగవంతుని యొక్క సత్య పరిచయము, సంపూర్ణ పరిచయము, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వం అన్ని కూడా ప్రాప్తి చేసుకుంటారు. ఆ విధంగా బ్రహ్మలోకం అంటే అదనమాట. పరంధామంలోకి వెళ్ళి అక్కడి నుంచి నూతన కాలచక్రం ప్రారంభం అవుతుందో అంతవరకు అక్కడ ఉంటారు. తర్వాత కాలచక్రంలో సాత్విక సంస్కారాలతో శరీరం విడిచిపెడతారు, కాబట్టి అక్కడ జన్మ తీసుకుంటారు. ఇదనమాట. దీని భావం చూడండి ఇక్కడ. ఇది పరంధామ ప్రాప్తి. బ్రహ్మలోకం అంటే పరంధామ ప్రాప్తి. పవిత్రమై యోగ స్మరణలో ఉన్న ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పరమాత్మ లోకానికి చేరుతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన పరమాత్మ లోకానికి చేరుతుంది. పరమాత్మ ఒక్కడైనా. అందుకని పరమాత్మలు, భగవంతులు, ఈశ్వరులు అనే పదం లేదు ఎక్కడ. ఈశ్వరుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. వారే నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. పరమాత్మ లోకానికి చేరుతుంది. ఆఖరి పంక్తి అండి, పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దీని మీనింగ్ చూడండి. తర్వాత మనం సారాన్ని తెలుసుకుందాం. పరమానంద స్థితిని అనుభవించి ఆత్మలో సంపూర్ణ విముక్తిని పొందుతారు. పరమానంద స్థితి అంటే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్ అండి. ఎప్పుడైతే ఆత్మ ఆనందం, ఆత్మ యొక్క ఉనికిలో మీరు అభ్యాసం చేసుకుంటూ, అందుకనే గీతలో ఏమంటాడు, అభ్యాసం చేయమంటాడు. ఈ సమయం లేదు అంటే మీ జీవితాన్ని మీరే భ్రష్టు పట్టించుకుంటున్నారు అని చెప్తున్నాడు. మీ భాగ్యాన్ని మీరే తుడిపేసుకుంటున్నారు, చెరిపేసుకుంటున్నారు అంటున్నాడు. అందుకనే ఏమంటాడు, పరమానందం అంటే ఆత్మానందము, పరమానందము, బ్రహ్మానందము, మహదానందము, నిత్యానందము, సత్యానందము. ఈ ఆనందానికి విపరీత పదం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ స్టేట్ అంటే సోల్ కాన్షియస్నెస్ ద్వారానే ఈ యొక్క ఆత్మానందాన్ని మనం గ్రాడ్యువల్ గా పొంది హైయెస్ట్ లెవెల్కి వెళతాము. పరమానంద స్థితిని అనుభవించి ఆత్మలో సంపూర్ణ విముక్తిని పొందుతారు. ఇది ఆఖరి పంక్తి యొక్క మీద భావం ఏంటి చూడండి. ఇది ముక్తి స్థితి. ఆత్మ అన్ని బంధనాల నుండి విముక్తమై పరమాత్మతో ఏకమవుతుంది. అన్ని బంధనాలు, ఎందుకంటే ఆత్మిక స్థితిలోకి వస్తేనండి మనకి దైహిక బంధనాలు ఏవైతే ఉందో, నా ఇల్లు, నా వాకిలి, నా సంసారం, నా పిల్లలు, నా ఫ్యాక్టరీలు, నా మిద్దెలు, నా ఆస్తిపాస్తులు, అన్నిటి నుంచి కూడా మనకి ఏమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఒక క్షణంలో విడిపోతున్నా నేను,
ఇవన్నిటిని ఎట్లన్నా విడిచిపెట్టవలసిందే. అందువల్ల మనసులో పెట్టుకొని దాని ఆధారంగానే అంతమతి సోగతి అంటారు చూసారా, అంతిమ స్థితిలో నా సంపద మీద, నా యొక్క బంధువుల మీద, భార్య బిడ్డల మీద, ఆ ఫ్యాక్టరీల మీద, ఇంట్లో సంపాదించిన వస్తువుల మీద, బంగళా ఇంత పెద్దది, కార్లు ఇన్ని మోడల్స్ పెట్టాను, ఇన్ని తయారు చేశాను, వీళ్ళు ఉంచుతారా ఉంచరా, పాడు చేసుకుంటారా, గవర్నమెంట్ వాళ్ళు రేట్ చేస్తారా, ఏం జరుగుతుంది, అన్నిటిని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఒక క్షణంలో కట్, ఒకే ఒక క్షణం కట్, ఏమి సంబంధం లేదు. అందుకని ఆత్మిక స్థితి అభ్యాసం చేస్తే గ్రాడ్యువల్ గా ఈ భౌతిక విషయాల నుండి మనము గ్రాడ్యువల్ గా దూరం అవుతాం అనమాట. అది ఇక్కడ ముక్త స్థితి అంటే. ఇది ముక్త స్థితి. ఆత్మ అన్ని బంధనాల నుండి విముక్తమై అప్పుడు పరమాత్మతో ఏకమవుతుందంటే లీనమైపోవడం కాదు, పరమాత్మతో సంధానించుకుని ఆ విధంగా పరమాత్మ యొక్క శక్తులు గుణాలు ఆ విధంగా అనుభవం చేస్తుంది. అర్థమైందని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనము సారాంశాన్ని తెలుసుకుందాం. సారాంశం కూడా 2 శ్లోకాల యొక్క సారాంశము, చక్కగా 2 మంత్రాలని 4 పంక్తుల కింద ఇవ్వడం జరిగింది. 4 పంక్తులు 4 పంక్తులు 8 పంక్తులు. ఒకసారి సారాంశం వినేస్తే మనం ఈ యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. కర్మలలో కాదు, సంతానము లేదా సంపదతో కాదు, త్యాగము ద్వారానే కొందరు మహర్షులు అమృత స్థితిని పొందారు. కొందరు మహర్షులు అంటే ఇప్పుడు అన్నమాట, ఈ లక్షల మంది ఇప్పటికే ఇటువంటి స్థితిని ఆత్మానందాన్ని పొందుతున్నారు. ఆత్మిక స్థితిలో పరమాత్మతో నిత్యము యోగము చేసేటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 15-16 లక్షల మంది ఈ భూమండలం మీద ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అర్థమైంది. అందుకని మహర్షి అంటే ఏమిటి? మహర్షి అంటే పవిత్రతను ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళని ఋషి అంటారు. ఋషి అన్న, మహా ఋషి అన్న. మహర్షి అంటే మహాఋషి, ఋషి అంటే పవిత్రత. రాజ ఋషులు అంటారు చూసారా, అంటే ఏంటి? ఆత్మ శరీరంలో ఉండగానే శరీరపరంగా కూడా హైయెస్ట్ పదవి పొందుతారు, రాజు లాంటి పదవి. మళ్ళీ పవిత్రత ఆధారంగా వాళ్ళ ఆత్మని శుద్ధి చేసుకుంటారు రాజ ఋషులు. అందుకనే సకాలే నేహ మహత అని అక్కడ గీతలో 4వ అధ్యాయంలో ఏవం పరంపరా ప్రాప్తమివం రాజర్షయో విధు అంటాడు. నేను చెప్పినటువంటి పరంపరగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జ్ఞానము యోగము రాజర్షులు పసిగడతారు, వాళ్ళ ద్వారా విశ్వానికి అందుతుంది అంటున్నాడు. కర్మలలో కాదు, సంతానము లేదా సంపదతో కాదు, త్యాగము ద్వారానే కొందరు మహర్షులు అమృత స్థితిని పొందారు. అమృత స్థితి అంటే ఆత్మ పరమాత్మ యొక్క సంధాన స్థితి, అంటే ఆత్మ పరమాత్మని గుర్తించినటువంటి మధురమైనటువంటి స్థితి, ఆ శక్తులు గుణాలు ప్రవహించేటువంటి స్థితి. ఆ పరమానంద స్థానము హృదయ గుహలోనే ఉన్నది. హృదయం అంటే డివైన్ ఇంటెలెక్ట్, పవిత్రమైనటువంటి ఒక దైవమైనటువంటి బుద్ధి అన్నమాట. డివైన్ ఇంటెలెక్ట్ గుహలోనే ఉన్నది. యోగ సాధనలో స్థిరమైన ఋషులు ఆ స్థితిని అనుభవిస్తారు. యోగ సాధన గుర్తుపెట్టుకోండి. యోగ సాధన అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మ పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి సంస్కార పరివర్తన చేసుకునేటువంటి స్థితి అన్నమాట. 2వ పంక్తి, వేదాంత జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంగా గ్రహించిన త్యాగ యోగము ద్వారా శుద్ధ సత్వులైన యోగులు పరమలోకాన్ని పొందుతారు. చాలా జాగ్రత్తగా వినండి. వేదాంత జ్ఞానాన్ని అంటే ఉపనిషత్తుల జ్ఞానం, వేదాంతం అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుభవంగా గ్రహించిన త్యాగ యోగం అంటే ఆంతరిక యోగము. ఇది ఆంతరిక అంటే ఆత్మాభిమాని స్థితికి తీసుకుని వెళ్ళే యోగము. దేహాభిమానాన్ని దైహిక ఈ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాల ద్వారా, మనసు బుద్ధి ద్వారా బాహ్యంగా మనం ఏదైతే పొందుతున్నాం ఇప్పటి వరకు ఆ యొక్క సుఖాన్ని, దాన్ని త్యాగం చేసేటువంటి యోగం అంటున్నాడు. ద్వారా శుద్ధ సత్వం అంటే సత్వం అంటే ఏంటి? సత్వము అంటే ఆంతరికము. అందుకని సాత్వికము, రాజసికము, తామసికము ఇది బాహ్యంగా నీవెంత బీదగా ఉన్నావా, మధ్యస్థంగా ఉన్నావా, బాగా డబ్బుతో ఉన్నావా, దాని గురించి కాదు. ఆత్మ యొక్క స్థితిగతులు 3 విధాలుగా, సాత్విక, రాజసిక, తామసిక. అందుకని ఇక్కడ శుద్ధ సత్వత అంటే ఏంటి? శుద్ధ సత్వులైన అంటే శుద్ధ సాత్వికత అంటే సతో ప్రధాన స్థితి. యోగులు పరమలోకాన్ని పొందుతారంటే పరంధామం వెళతారు, అంటే పాస్ విత్ ఆనర్ అన్నమాట. ఎటువంటి విధంగా కష్టాలు నష్టాలు పడకుండా చక్కగా ఆనందంతో శరీరాన్ని ఆ విధంగా త్యాగం చేస్తారు. పరమాత్మ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని పరంధామంలో ఆ విధంగా మిమ్మల్ని పెడతారు అక్కడ. అర్థమైందండి. తర్వాత ఏం చెప్పారు? జీవనాంతములో, ఇక్కడ జీవనాంతం అనే కొత్త పదం ఇక్కడ ఉపనిషత్తుల ఎక్స్ప్లెనేషన్ లో వచ్చింది. జీవనాంతం అంటే ఈ యొక్క శరీరాన్ని అంటే దేహత్యాగం చేసేటువంటి లోపల, అర్థం చేసే ముందే జీవనాంతములో వారు సంపూర్ణ విముక్తి, అమృత స్థితిని
అనుభవిస్తారు. ఇక్కడ మాటి మాటికి అమృత స్థితి అన్నాడు, అంటే ఆత్మిక స్థితి, ఆత్మానుభవము, అందులో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఆఫ్ ద సోల్ అన్నమాట. ఇన్నర్ బ్యూటీ అంటాం కదా, అది అటువంటి అనుభవం చేసే స్థితిని, అమృత స్థితిని వాళ్ళు అనుభవం చేస్తారు. ఇప్పుడు ఈ రెండు శ్లోకాల యొక్క సారాంశం మళ్ళీ ఒక 4 పంక్తుల్లో ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి గమనించండి. కర్మలు, సంతానము, సంపద ఇవి తాత్కాలికము. శాశ్వతము ఏమండి ఇవి తాత్కాలికము. శాశ్వత ఆనందము, అమృతత్వము. శాశ్వత ఆనందం ఏంటి? అమృతత్వము, త్యాగము మరియు యోగ సాధన ద్వారా లభిస్తుంది. శాశ్వత ఆనందం ఎప్పుడు లభిస్తుందంట? అమృతత్వం అంటే సోల్ కాన్షియస్నెస్ స్టేట్కి రావటము. త్యాగం అంటే ఆంతరికంగా మనం త్యాగం చేయాలి. విషయ వికారాల త్యాగము, దేహాభిమానం యొక్క త్యాగము, మరియు యోగ సాధన ద్వారానే లభిస్తుంది. ఆ పరమానంద స్థితి మన హృదయములోనే ఉన్నది. హృదయం అంటే డివైన్ ఇంటెలెక్ట్, బుద్ధి. అదే భగవంతుడు 84 లక్షల్లో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధినేత్రాన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి అదే డివైన్ ఇంటెలెక్ట్ ఏమంటారు? హృదయ స్థానం అంటారు. మన హృదయంలోనే ఉంది. దానిని అంతర్ముఖ ధ్యానములో అనుభవించిన వాడు పరమ ముక్తి పొందుతాడు. అంతర్ముఖ ధ్యానము అంటే రాజయోగము, ఆత్మ పరమాత్మతో సంధానము, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటం. అంతర్ముఖ ధ్యానం అంటే అది. అనుభవించిన వాడు పరమ ముక్తి పొందుతాడు. పరమ ముక్తి అంటే ఏంటంటే జీవన్ముక్తి అంటారు. అర్థమైందండి? లిబరేషన్ ఇన్ లైఫ్ అంటాడు. అంటే సత్యత్రేతా యుగాల్లో పొందినటువంటి జన్మ ఏదైతే ఉందో అక్కడ ముక్తావస్థనే ఉంటుంది, ఆత్మిక స్థితిలోనే ఉంటారు, కానీ శరీరం ఉంటుంది. అది జీవన్ముక్త అవస్థ. అటువంటి హైయెస్ట్ ప్రాప్తిని ఈ విధంగా ఉన్నటువంటి అంతర్ముఖ ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పరమ ముక్తిని, జీవన్ముక్తిని పొందుతారు. అర్థమైందండి? ఈ ఉపనిషత్తుల యొక్క సారము ఈ 2 మంత్రాలు. ఏమండి? కైవల్య ఉపనిషత్తులో 10వ మంత్రం, 11వ మంత్రం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి ఉపనిషత్తులోని శ్లోకము, అదేవిధంగా అర్థమైందండి ఈ యొక్క కాలచక్రం యొక్క జ్ఞానాన్ని తెలియజేసేటువంటి మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి. అందులో మరొక శ్లోకాన్ని నేను ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో లోతైన తత్వాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.